హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ ఫ్రైడే ఈవినింగ్ అరౌండ్ 6 అవుతుంది. టుడే ఈజ్ అ మీల్ ప్రెప్ డే అనమాట ఫర్ దోస్ బిజీ మార్నింగ్స్. సో మీల్ ప్రెప్ చేస్తూ దాని మీద ఉన్న మిత్స్, దాంతో వచ్చే బెనిఫిట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే నేను కొంచెం ఎనర్జీ కోసం ఆరెంజ్ కాఫీ చేసుకుంటున్నాను అనమాట, ఆరెంజ్ లాటే. సో ఇది అందరికీ నచ్చదు, కొంతమందికే నచ్చుతుంది. కాఫీ లవర్స్ అయితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు, బట్ స్టిల్ నచ్చుతుంది అయితే నేను చెప్పను. వన్ ఆఫ్ ద యూనిక్ టేస్ట్ అనమాట. సో ఒక ఆరెంజ్ని పీల్ చేసేసుకుని జ్యూస్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి జ్యూస్ని మొత్తం. ఇప్పుడు అందులో కొంచెం కాఫీ పౌడర్, ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్, లేదు అనుకుంటే హనీ యాడ్ చేసుకుని కాఫీని కొంచెం వాటర్లో వేసుకుని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఆరెంజ్ జ్యూస్లో వేసుకుని ఐస్ యాడ్ చేసుకుని తాగేయడమే. ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, ఇది అందరికీ నచ్చుతుందని లేదు. అండ్ ఇందులో పాలు వేయకూడదు, వేయకుండా ఉంటేనే బాగుంటుంది. పాలు వేస్తే డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట, తాగబుద్ధి కాదు. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై వాకింగ్. నిన్నటి రోజున, అంటే ఈ వ్లాగ్ తీయక ముందు రోజున నాకు లెగ్ డే ఉండింది జిమ్లో. లెగ్ ఎక్సర్సైజెస్ చేయడం నేను ఫస్ట్ టైం ఏమో. ఓ మై గాడ్, పైన థైస్ నుంచి కింద నీస్ కింద వరకు ఎంత నొప్పులు అంటే ఐ కాంట్ టెల్ యూ. 2-3 రోజులు నేను పెంగ్విన్ లాగానే నడిచాను, అండ్ పెయిన్ కిల్లర్ వేసుకుంటే తప్ప ఆ నొప్పులు తగ్గలేదన్నమాట. అలా అని చెప్పి జిమ్ మానేస్తే అలవాటు తప్పిపోతుందేమో అని చెప్పి కష్టపడి ఆ నెక్స్ట్ 2 days కూడా జిమ్కి వెళ్ళాను. మన లేడీస్కి వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం. ఫస్ట్లీ ఆ మంత్లీ సైకిల్స్ ఉంటాయి, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఇంటిని, ఆఫీస్ని, బేబీని, ఎన్నో రకరకాల పనుల్లో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయడం డైట్లో, ఎక్సర్సైజ్లో చాలా కష్టమైపోతుంది. బట్ ఎస్, కన్సిస్టెన్సీగా ఉంటేనే ఏ పనిలో అయినా సరే అందులో సక్సెస్ అనేది వస్తుంది. సో డైట్లో నేను కన్సిస్టెన్సీగా ఉండడానికి నేను చేసే ఒకటే ఒక పని మీల్ ప్రెప్ చేయడం అనమాట. సో ఆ మీల్ ప్రెప్ ఈరోజు మీతో చూపిస్తాను నేను ఎలా చేసుకుంటానని. అంటే టూ మచ్గా కుక్ చేసేసి స్టోర్ చేసుకోను. కుకింగ్ ఏ రోజు ఆ రోజే ఫ్రెష్గా చేసుకుంటాను. బట్ ఫ్యూ మ్యారినేషన్స్ అండ్ కటింగ్స్ నేను ఈజీ మార్నింగ్స్ కోసం చేసి పెట్టుకుంటాను అనమాట. ఫస్ట్లీ ఈరోజు డిన్నర్కి కొంచెం 50 grams ఆఫ్ చికెన్ ప్రోటీన్ తినాలన్నమాట. నేను దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే చికెన్ బ్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మ్యారినేషన్ అనమాట. సో ఈ మ్యారినేషన్ కొంచెం యూనిక్ వేలో చేసుకుంటాను నేను. కొంచెం మలాయ్ చికెన్ లాగా అనిపిస్తుంది. కొంచెం కర్డ్ బీట్ చేసుకుని అందులో మస్టర్డ్ సాస్, కొంచెం క్రీము, సాల్ట్, పెప్పరు, ధనియా పౌడరు అండ్ చిల్లీస్ సన్నగా, కొంచెం నాకు స్పైసీనెస్ అంటే ఇష్టం, అందుకని చిల్లీస్ వేసుకుంటున్నాను నేను సన్నగా కట్ చేసుకుని. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసేసి చికెన్ అందులో వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక 1 hour మ్యారినేట్ చేసుకున్న చాలా బాగుంటుంది. అండ్ ఇది ఫ్రిడ్జ్లో 1 week వరకు స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. ఎస్, దెర్ ఈజ్ నో హార్మ్ ఇన్ ఇట్. కళ్ళు మూసుకుని 1 week వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. వెరీ రీసెంట్లీ నేను ఒక పాడ్కాస్ట్ విన్నానమాట, ఇండియన్ వర్సెస్ ఫారినర్స్ అని చెప్పి. నేను స్పెషల్గా మొన్నటి వరకు ఒక మిత్లో ఉండేదాన్ని, ఫారినర్స్ మనకంటే వీక్గా ఉంటారు, మనమే స్ట్రాంగ్ ఉంటాము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమ్యూనిటీ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ కానీ అని చెప్పి అనుకున్నా. నో, బట్ ఐఎమ్ అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ ఇక్కడ ఒక డిస్క్లైమర్, ఎవరన్నా ఇండియా మీద ప్రేమగా ఉండి ఇండియన్స్ని మీరు తక్కువగా మాట్లాడుతున్నారా అంటే కాదు, నేనేమి ఇండియన్స్ని తక్కువ మాట్లాడట్లేదు, ఒక కంపారిజన్ గురించి చెప్తున్నాను అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ మన ఫుడ్ డైట్లో. ఓకే, ఇంతకీ ఇది ఎలా డిసైడ్ చేశారంటే, ఫారినర్ వర్సెస్ ఇండియన్ ఉమెన్స్కి ఒక టగ్ ఆఫ్ వార్ పెడతారనమాట. లైక్ లాగుడు పీకుడు ఆట ఉంటుంది కదా, అది పెడతారు. అందులో ఫారినర్సే గెలుస్తారు, ఫారిన్ లేడీస్ గెలుస్తారనమాట. నెక్స్ట్ అబ్బాయిలకు వచ్చేసి కబడ్డీ ఆడతారు. అందులో ఒక్క ఫారినరు మన వాళ్ళని 7 ఓడిస్తాడు. అంటే ఇట్లా పైలవాన్లాగా ఉంటారు కదా, వాళ్ళని 7 ఓడిస్తాడనమాట. ఇన్ ద సేమ్ వే కిడ్స్కి బేసిక్ రన్నింగ్ కాంపిటీషన్స్ ఇవే పెడతారు. అందులో కూడా ఫారినర్ కిడ్సే ఎక్కువ యాక్టివ్గా ఉండి వాళ్ళే గెలుస్తారనమాట.
సో ఇక్కడ ఏంటంటే లైఫ్ స్టైల్ రియలీ మ్యాటర్స్. మన ఇండియాలో మనకి దొరకని పల్సెస్ అనేవి లేవు, దొరకని గ్రెయిన్స్ అనేవి లేవు. ఎన్ని రకాలుగా పండిస్తామో మనం, కూరగాయల దగ్గర నుంచి ఆకుకూరలు, ధాన్యాలు అయితే ఇంకా బియ్యము, కందిపప్పులోనే ఎన్నో వెరైటీస్, మిర్చి, అసలు ఇలా లెక్క చేసుకుంటూ పోతే మనం పండించే పంటతో వీ విల్ బీ ద బెస్ట్ వన్ అసలు. సో అలాంటి పంట మన దగ్గర పెట్టుకుని వీఆర్ నాట్ రియలీ ఈటింగ్ హెల్దీ అట్ ఆల్. మీరు నార్మల్గా 3-3 మీల్స్ ఇన్ ఏ డే తింటారు. అందులో ఇంత అన్నం, పప్పు, కూర, చారు ఇదేవే ఉంటుంది, లేకపోతే మహా అంటే పెరుగు ఉంటుంది. ఎంతమంది ఫైబర్ ఇంటేక్, ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటున్నారు? అండ్ ఎంతమంది 50 ఏళ్ళు దాటిన తర్వాత హెల్తీగా ఉన్నారు? అండ్ ఎంతమంది డయాబెటిక్ పేషెంట్స్ మీ ఇంట్లో ఉన్నారు? అండ్ మీ లైఫ్ స్టైల్ ఎంత యాక్టివ్గా ఉంటుంది? ఒక్కసారి నోట్ డౌన్ చేసుకోండి. బికాస్ నేను వెరీ రీసెంట్లీ నేను ఒక 3 months నుంచి నోటీస్ చేసింది, మా ఫ్యామిలీలో నాకున్న డిఫరెన్సెస్, నేను హెల్తీగా తినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి చేసింది, వెయిట్ లాస్ అనేది పక్కన పెడితే నాకు ఈ 10-15 days నుంచి ఐ స్టార్టెడ్ ఫీలింగ్ వెరీ లైట్ వెయిట్ అనమాట. నాకు ఏ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాలేదు, కాన్స్టిపేషన్ రాలేదు, హ్యాపీ గట్ హెల్త్ ఉండింది. అండ్ మెయిన్లీ ఏంటంటే క్రేవింగ్స్ తగ్గిపోయినాయి. అబ్బా ఇది తినాలి, అది తినాలి, స్పైసీగా తినాలి, స్వీట్స్ తినాలి, ఆ క్రేవింగ్స్ అనేవి తగ్గిపోయినాయి. ఐ ఆల్వేస్ ఫీల్ యాక్టివ్. ఇంతకు ముందు కంటే ఇంకా యాక్టివ్నెస్ నాలో పెరిగిందనమాట. లేజినెస్ అనేది తగ్గిపోయింది. ఇట్ ఈస్ 100% బికాస్ ఆఫ్ మై డైట్. సో వెయిట్ లాస్ జర్నీకి నేను స్టార్ట్ చేశాను, కానీ ఆ తర్వాత ఈ చేంజెస్ నా బాడీలో చూసి ఐఎమ్ రియలీ లవింగ్ ఇట్. అండ్ ఇట్స్ హై టైం మీరు కూడా స్టార్ట్ చేయండి. అండ్ స్లోలీ నేను అత్తమ్మకు కూడా మేము ఏదైతే ఫుడ్ తింటున్నామో అదే పెట్టడం స్టార్ట్ చేశాము. సో దట్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, అండ్ మెనీ అదర్ హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయని చెప్పి. అండ్ ఫుడ్తో పాటు మనం యాక్టివ్గా ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా బేసిక్ ఎక్సర్సైజ్, లైక్ మీరు జిమ్ములకే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఒక 5K వాకింగ్ స్టెప్స్ కంప్లీట్ చేసుకోండి. ఇంట్లోనే చిన్నగా యోగా చేసుకోండి, సూర్య నమస్కారాలని, మెడిటేషన్ అని, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన ఆడవాళ్ళం ఇంట్లో చేసే వంట, ఇల్లు ఊడవడం, దాంతో ఫిజికల్ యాక్టివ్నెస్ అనేది రాదు, అది మనం డైలీ చేసే పనులు. సో దాంతోపాటు వాకింగ్ని ఇంక్లూడ్ చేసుకోండి, పొద్దునో సాయంత్రమో మీకు నచ్చినప్పుడు. అండ్ ఎర్లీ డిన్నర్ ఫినిష్ చేయండి. అండ్ మీరు తీసుకునే మీల్లో అట్లీస్ట్ 30% ఆర్ 40% ప్రోటీన్ ఇంటేక్, ఒక 30% ఫైబర్ ఇంటేక్ ఉండాలి. అండ్ మనం అన్నీ తినచ్చు. అన్నం మానేయండి, వైట్ రైసే తినండి, బ్రౌన్ రైసే తినండి, చపాతీలు తినద్దు, జొన్న రొట్టెలు తినండి, ఇవేం నేను చెప్పట్లేదు. మీకు నచ్చిందే మీరు తినండి, మీ బాడీకి ఏది సూట్ అవుతుందో అదే తినండి. కానీ మీల్ పోర్షన్ కంప్లీట్ చేసుకోండి. అంటే ఫైబర్, ప్రోటీన్తో పాటు మనకి హెల్తీ కార్బోహైడ్రేట్స్ అనేవి కూడా 20-30% ఉంటే అప్పుడు ఒక 100% కంప్లీట్ మీల్ అవుతుందన్నమాట. అండ్ ప్లీజ్ ట్రై ఇంక్లూడింగ్ ఫ్రూట్స్. హూ ఈస్ సేయింగ్ దిస్? మొన్నటి వరకు నాకు ఫ్రూట్స్ తినడం అంటే ఇష్టం ఉండేది కాదు, చిరాకు. అండ్ నౌ మై సెల్ఫ్ ఐఎమ్ సేయింగ్ దిస్ టు యూ. అంటే ఎంత చేంజ్ ఉందో, అండ్ ఆ చేంజ్ నాకు ఎంత నచ్చుతుందో యూ కెన్ ఇమాజిన్. అండ్ నేను ఈ ఇండియన్ వర్సెస్ ఫారినర్స్ ఎందుకు కంపేర్ చేశాను అంటే, వాళ్ళు అఫ్కోర్స్ హెల్దీగానే ఉన్నారు మనకంటే, బికాస్ వాళ్ళ లైఫ్ స్టైల్ యాక్టివ్గా ఉంటుంది, వాళ్ళు కంట్రోల్డ్ మీల్ పోర్షన్ తింటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడమే కాకుండా మీరు మ్యాక్సిమం చూడండి, ఎవ్రీ ఫారినర్ లైక్ మార్నింగ్ లైక్ వాకింగ్ కానీ, జిమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ, ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా చేసుకుంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్లో అది ఇంక్లూడ్ చేసుకుంటారనమాట. సో మనం ఫిజికల్గా ఎంత యాక్టివ్గా ఉంటామో అంతే యాక్టివ్గా మనం అన్ని పనులు మనవి చేసుకోగలుగుతాము. వాళ్ళు 50-60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా అంత హెల్తీగా బతకడానికి కారణం వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీసే అనమాట. సో అది ఈరోజు బోధన అయిపోయింది. సో కమింగ్ బ్యాక్ టు ద వర్క్, నేనంతా మీల్ ప్రిప్ చేసుకుంటున్నాను. సో బేసిక్ థింగ్స్ లైక్ పన్నీర్ని మంచిగా చాప్ చేసుకుని వాటర్లో స్టోర్ చేసుకుంటా, రిఫ్రిజిరేట్ చేసుకుంటా, సో దట్ దాని లైఫ్ పెరుగుతుంది అని చెప్పి. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే టోఫు కూడా చేసుకుంటాను అనమాట. అండ్ కొన్ని వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, బీన్స్, బ్రాక్లీ అండ్ బఠానీ ఒలిచి పెట్టుకోవడం, కార్న్ ఒలిచి పెట్టుకోవడం, ఇవన్నీ కూడా నేను చేసుకుంటాను. అండ్ నో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హార్మ్ఫుల్ స్టోరింగ్ వెజిటేబుల్స్. కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే వెజిటేబుల్స్లో న్యూట్రియంట్స్ పోతాయి అనేది ఒక పెద్ద మిత్. నేను క్లియర్గా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను, ప్లీజ్ చెక్ అసలు అది ఎందుకు మిత్ అని. అండ్ నో, ఇట్స్ నాట్ అన్హెల్తీ ఆర్ లేజీ, ఇట్స్ ఎ స్మార్ట్ అండ్ ప్రాక్టికల్
ప్రాక్టికల్ హ్యాబిట్ అనమాట. సో ఎందుకు స్మార్ట్ అండ్ ప్రాక్టికల్ అంటున్నానంటే, బిజీ మార్నింగ్ 9 కల్లా మీరు బాక్సెస్ కట్టాలి పిల్లలకి, హస్బెండ్కి, మీకు అని అంటే మార్నింగ్ కూరగాయలు కొయ్యడానికి 1 అవర్ పైన టైం పడుతుంది. నేను ఏది చెప్తున్నాను, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలా స్టీమ్డ్ వెజిటేబుల్స్ తినాలి ఆర్ ఎల్స్ 2-3 రకాల వెజిటేబుల్స్తో వండాలి అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ హెడేక్ టాస్క్. అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఎవ్రీడే తినాలి అంటే ఈ మీల్ ప్రిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వారంలో 1 గంట, గంటన్నర కష్టపడితే వారం మొత్తం హెల్తీ ఫుడ్ ఖచ్చితంగా తినచ్చు. మీరు అన్నీ వండేసుకుని ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అనట్లేదు, బట్ బేసిక్ కూరగాయలు కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల అవి అన్హెల్తీ అవ్వవు. నాకు అత్తమ్మకి ఇక్కడే గొడవ వస్తుంది అనమాట. అత్తమ్మ ఏమంటారు, ముందే కట్ చేసుకుని పెట్టుకుంటే అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి అని చెప్పి. నేనేమంటాను, అది అసలు కాదు అని. ఎందుకు కాదు అని అంటే, మనము పిచ్చి పిచ్చిగా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఎక్కడన్నా పెట్టేస్తే దానిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. మనకి రిఫ్రిజిరేటర్లు కనిపెట్టిందే ఫుడ్ని ఫ్రెష్గా ఉంచడానికి, ఫర్ ఎ లాంగ్ టైం న్యూట్రియంట్స్ అన్ని బ్లాక్ చేసి ఉంచడానికి ఫుడ్లో. సో కట్ చేసుకుని పెట్టుకుంటే మంచిగా ఒక ఎయిర్ టైట్ కండిషనర్లో దానిలో ఉన్న న్యూట్రియంట్స్ అస్సలు లూజ్ అవ్వవు. ద ఓన్లీ పార్ట్ యూ ఫీల్ ఈజ్ కొంచెం డ్రై అవుతాయి, ఎందుకంటే దానిలో ఉన్న తేమ పోతుంది. అది ఎనీవే మనం కుక్ చేసినప్పుడు దానిలో ఉన్న వాటర్ అనేది మనం అంత నూనెలో పెట్టి హై టెంపరేచర్లో పెట్టి చేసినప్పుడు అందులో వాటర్ కంటెంట్ అనేది ఆబ్వియస్లీ రెడ్యూస్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే రెఫ్రిజిరేటర్లో పెట్టినప్పుడు కూడా కొంచెం వాటిలో ఉన్న తేమ తగ్గుతుంది. అంతే తప్ప దేర్ ఈజ్ నో ఛాన్స్ కూరగాయల్లో న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, కట్ చేసుకుంటే అని. ఐఎమ్ 100% షూర్ ఆన్ ఇట్. So it's safe. You can cut down the vegetables, store it in the airtight container and put it in the fridge. అందులో ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ డిన్నర్ చాలా ఎర్లీగా చేసేసామన్నమాట. ఇట్ వాజ్ అరౌండ్ 6:30, 6:40కే చేసేసాము. సో ఇట్స్ జస్ట్ లైక్ కొంచెం రైస్, చికెన్ 50 grams అండ్ ఆల్సో సార్టెడ్ వెజిటేబుల్స్ ఉన్నాయి. అవి చికెన్ ఇందాక మ్యారినేట్ చేశాను కదా, 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్లో ఒక 10 minutes కుక్ చేసుకుంటే ఆ చికెన్ చాలా బాగుంటుంది, జ్యూసీగా, టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద మీల్ ప్రెప్స్. ఈరోజు మ్యారినేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట నేను చేసుకునేదానికి వీక్ మొత్తానికి. ఇప్పుడు నేను చూపించేది పన్నీర్ మ్యారినేషన్. సో ఇది చాలా సింపుల్ యట్ టేస్టీ అండ్ హెల్దీ టూ. కొంచెం ఉప్పు, కారం, పసుపు అండ్ ఆప్షన్ ఉంటే మీరు చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. నాకు అది ఇష్టం, ట్యాంగీగా బాగుంటుంది అని చెప్పి. అండ్ కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. అగైన్ ఇది 1 week వరకు స్టోర్ చేసుకుంటాను. సమ్ టైమ్స్ ఇది ఎయిర్ ఫ్రైయర్లో పెడతాను, అవెన్లో పెడతాను, లేకపోతే తవా ఫ్రై చేసుకుని సలాడ్స్లో కానీ చపాతీలో కానీ తింటామన్నమాట. అండ్ బ్రాక్లీ స్టీమ్ చేసుకుని తింటాం మోస్ట్లీ. వెజిటేబుల్స్ అన్నీ మార్నింగ్ క్యారెట్, కార్న్, పీస్ వీటితో పాటు బ్రాక్లీ కూడా స్టీమ్ చేసుకుని తింటామన్నమాట. ఇది కూడా ఇలా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా పీసెస్ లాగా చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 week వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇట్ వుడ్ బి వెరీ మచ్ ఈజీ ఫర్ దోస్ బిజీ మార్నింగ్స్. అండ్ బెల్ పెప్పర్స్, రెడ్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్ వారానికి ఒకసారి తింటామన్నమాట. సిన్స్ దీస్ ఆర్ ఎక్స్పెన్సివ్, ఒకటి 50 రూపీస్, 60 రూపీస్ అలా వస్తుంది. సో వారానికి ఒకసారి తింటాము. ఇవి కూడా కట్ చేసుకుని పెట్టేసుకుంటాను అనమాట, సో దట్ ఈజీగా సార్ట్ చేసేసుకోవచ్చు బిజీ మార్నింగ్స్లో. అండ్ పన్నీర్ మ్యారినేషన్తో ఇది చాలా బాగుంటాయి ఇవి రెండు. యూ కెన్ ఈజీలీ ఈట్ ఇట్ విత్ రైస్, లేకపోతే జస్ట్ అలా సలాడ్ లాగా చేసుకోవచ్చు అనమాట. చిక్ పీస్ సలాడ్ కానీ రాజ్మా సలాడ్ కానీ చేసినప్పుడు ఇవి అందులో యాడ్ చేస్తాను. అండ్ మిగిలిన ఫ్రూట్స్ కూడా లైక్ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, గ్రేప్స్ ఇవన్నీ వాష్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేస్తాను. అండ్ మెయిన్లీ ఈ చిల్లీస్కి వాటి ఏమంటారు తలలు, తోకలు తీసేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటాను అనమాట. సో నౌ ఐఎమ్ షూర్ ఐ విల్ డెఫినెట్లీ హ్యావ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఈ మీల్ ప్రెప్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్, అలా అంతేకాని బెనిఫిట్స్ లేదు అనేం లేదు. ఒకవేళ మీరు ఇమాజిన్ చేయండి, మీ హరీబరీ ఎర్లీ మార్నింగ్స్లో మీరు ఇవన్నీ చేసుకోలేక ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం బెటరా, ఆర్ ఎల్స్ ఒక వారంలో 1 గంట 2 గంటలు కష్టపడి ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఫిల్ చేసుకుని పెట్టుకుంటే ఈజీగా కుకింగ్ చేసుకుని తినడం బెటరా? థింక్ వైజ్లీ బిఫోర్ యూ డూ సంథింగ్. అండ్ ఎస్, మీకు ఓపిక ఉంది, టైం ఉంది, నేను ఎర్లీ మార్నింగ్స్లోనే లేచి అన్నీ ఫ్రెష్గా కోసుకోగలను అని అంటే, oh my god, you are the best woman on this earth.
ఐఎమ్ టెల్లింగ్ యూ, అది అసలు జోక్ కాదు, ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు సూపర్ గ్రేట్. నాకు అంత టైం ఉండదు కాబట్టి నేను ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అండ్ నా బుజ్జి ఫ్రిడ్జ్లో ఇవన్నీ పట్టించడానికి కొంచెం కింద మీద పడాలి కానీ, బట్ ఎస్ అటు ఇటు చేసి రైట్ కంటైనర్స్ తీసుకున్నాను కాబట్టి ఈజీగా అన్నీ బాగానే ఫిట్ అయినాయి అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి టు డూస్ కూడా చేసేసుకుంటున్నాను, లైక్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ నానపెట్టడం, డీటాక్స్ వాటర్కి మెంతులు నానపెట్టుకోవడం, ఇలాంటివన్నీ. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్ బాయ్.